49 ఫర్టిలిటీ సెంటర్ మీకు అందిస్తుంది కేవలం 899 రూపాయలకి ఫర్టిలిటీ అసెస్మెంట్ ప్యాకేజ్. వెల్కమ్ టు తెలుగు పాపులర్ టీవీ. ప్రపంచ రాజకీయాల్లో ఇప్పుడు ఒక పెద్ద మార్పు కనిపిస్తోంది. ఒకప్పుడు అమెరికా చెప్పింది ప్రపంచం మొత్తం వినేది. అయితే చైనా ఎదుగుదలతో ఈ సమీకరణాలు మొత్తం మారుతున్నాయి. తాజాగా చైనా అధ్యక్షుడు జీ జిన్పింగ్, అమెరికా అధ్యక్షుడు ట్రంప్ చైనాలో సమ్మిట్ నేపథ్యంలో అక్కడ తైవాన్ గురించి చర్చ వచ్చింది. అదేవిధంగా వెస్ట్ ఏషియాలో జరుగుతున్న ఈ వార్కి సంబంధించి కూడా చర్చ వచ్చింది. మరోపక్క అమెరికా దిగ్గజ కంపెనీ మొత్తం అందరూ కూడా అక్కడే ఈ చర్చల్లో పాల్గొన్నారు. అయితే యుఎస్కి పోటీగా చైనా ఎదుగుతోందా? ఈ సమ్మిట్కి సంబంధించి ఇందులో మనం అర్థం చేసుకోవాల్సిన అంశాలు ఏమిటి? ఈ అంశాల గురించి మనతో మాట్లాడడానికి జియో పొలిటికల్ అనలిస్ట్ సురేష్ కొచ్చటిల్ గారు ఉన్నారు. నమస్కారం సురేష్ గారు. నమస్కారం. సురేష్ గారు, మామూలుగా ఏ దేశ అధ్యక్షుడైనా వాళ్ళతోటి ట్రంప్ తోటి మీటింగ్ అయినప్పుడు ఆ ట్రంప్ బాడీ లాంగ్వేజ్ ఒక విధంగా ఉంటుంది. అయితే చైనా అధ్యక్షుడు జీ జిన్పింగ్ దగ్గర ట్రంప్ చాలా సాఫ్ట్గా కనిపించాడు. ఎందుకంటారు? అది మారుతున్న సమీకరణాలు చాలా మటుకు మీరు చూసిన దానికి చైనా ఒక 30 సంవత్సరాల ముందు, ఓకే మీరు చెప్పొచ్చు ఒక 20 సంవత్సరాలు కూడా చెప్పొచ్చు, చైనా జీడిపి లోకానికి కాంట్రిబ్యూట్ చేసే జీడిపి అంటే కాంట్రిబ్యూషన్ టు ద వరల్డ్ జీడిపి 2-3% ఉండే. ఇప్పుడు అది 15% ఉంది. అమెరికా అదే కంపారిజన్లో 25% ఉంది. దానికన్నా చాలా ఎక్కువ ఉండే అమెరికా పడిపోతున్నారు, చైనా పెరుగుతుంది. స్ట్రెంగ్త్ అది, ఎకనామిక్ స్ట్రెంగ్త్ చైనాది అన్నిటికంటే పెద్ద స్ట్రెంగ్త్. ఆ ఎకనామిక్ స్ట్రెంగ్త్ వచ్చేది వాళ్ళ ఇన్వెస్ట్మెంట్, మ్యానుఫ్యాక్చరింగ్లో, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్లో, టెక్నాలజీలో, ప్రతి సెక్టర్లో వాళ్ళు ఇన్వెస్ట్ చేశారు. ఇప్పుడు అమెరికా అదే సెక్టర్స్ నుంచి వెనకబడిపోతున్నారు కంప్లీట్గా. ఎగ్జాంపుల్ తీసుకుందాం, సోలార్ ప్యానెల్స్. లోకంలో తయారయ్యే 80-90% సోలార్ ప్యానెల్స్ చైనాలో తయారవుతుంది. ఇదే సోలార్ ప్యానెల్స్ అమెరికాలో పెట్టకూడదని చెప్పి ట్రంప్ తీసేశాడు అక్కడి నుంచి. మొత్తం ఆ ఇండస్ట్రీయే లేదు ఇప్పుడు అమెరికాలో. విండ్ మిల్స్, 90% విండ్ మిల్స్ తయారవుతుంది చైనాలో. అమెరికా తీసేశారు. ప్రెసిడెంట్ ట్రంప్ రాగా ఇదంతా వేస్ట్, రిన్యూవబుల్ ఇస్ అ బిగ్ హోక్స్ అని చెప్పేసి తీసేశారు. మళ్ళీ అంటాడు నాకు ఉద్యోగాలు లేవు అంటాడు. మళ్ళీ ఎందుకుంటుంది? ఉద్యోగాలు మీరే తీసేశారు కదా. సో చైనాది ఇప్పుడు స్ట్రెంగ్త్ ఎట్లయిపోయిందంటే పవన్ గారు, చాలా మటుకు మనం తైవాన్ పక్కన పెడదాం, దట్స్ అ పొలిటికల్ కాన్ఫ్లిక్ట్. ఇక్కడ మెయిన్గా స్వామి వివేకానంద ఒకసారి చెప్పారు, స్ట్రెంగ్త్ రెస్పెక్ట్ స్ట్రెంగ్త్ అన్నారు. అంతే. మీరు టఫ్గా ఉంటే మిమ్మల్ని రెస్పెక్ట్ చేస్తారు, మీరు టఫ్గా లేనప్పుడు, మీకు స్ట్రెంగ్త్ లేనప్పుడు మిమ్మల్ని మీ పైనుంచి రోడ్లో తీసుకెళ్ళిపోతారు ఆడు. అంతే. సో ఒక 10 సంవత్సరాలు 15 సంవత్సరాల ముందు ఉన్న అమెరికన్ ప్రెసిడెంట్ మాట్లాడుతున్నప్పుడు కాదు. ఈవెన్ లాస్ట్ టైం ప్రెసిడెంట్ ట్రంప్ 9 సంవత్సరాల ముందు పర్యటన చేసినప్పుడు ఫస్ట్ టర్మ్లో చైనాకు వచ్చినప్పుడు ఆయన ఆ టైంలో చాలా హై ఫ్లైగా మాట్లాడారు. చాలా ఒక 30,000 ఫీట్ వ్యూ నుంచి మాట్లాడారు. నేనే బిగ్ బ్రదర్, నా మాట వినాల్సింది అట్లని చెప్పి. ఇప్పుడు చైనా పట్టించుకోవట్లేదు. మీరు చూసుంటారు, ఈ చర్చల కోసం ఆయన తోడు చాలా పెద్ద ఒక డెలిగేషన్ తీసుకొచ్చారు, బిజినెస్ డెలిగేషన్. దాంట్లో టిమ్ కుక్ యాపిల్ CEO ఉన్నారు, టెస్లాది ఎలాన్ మస్క్ ఉన్నారు, హ్యాంగ్ మన ఎన్విడియా చైర్మన్ ఉన్నారు. వీళ్ళందరూ వచ్చారు. కానీ ఏంటి వాళ్ళ నుంచి ఏం దొరికింది వీళ్ళకి? ఎప్పుడైనా ఒక స్టేట్ విజిట్ జరుగుతున్నప్పుడు పవన్ గారు 6 నెలల్లో 8 నెలల్లో ఒక్కొక్కసారి సంవత్సరం పాటు కూడా ముందు ప్రిపరేషన్స్ మొదలవుతుంది. వీళ్ళు వస్తారు, మాట్లాడతారు, చర్చలు జరుగుతుంది, ఒప్పందాలు చేస్తారని. ఈ ఒప్పందాలు అప్పుడు డిసైడ్ చేయరు. ఇది ఎప్పుడో 6 నెలల క్రితం సెక్రటరీ లెవెల్ కూర్చొని మాట్లాడతారు. దాని తర్వాత దాన్ని మొత్తం ఒక డ్రాఫ్ట్ లెవెల్లో తీసుకొస్తారు, దాన్ని అప్రూవల్ చేస్తారు, పొలిటికల్ అప్రూవల్ ఉంటుంది, దాని తర్వాత ఎకనామిక్ అప్రూవల్ ఉంటుంది, దాని తర్వాత లీగల్ అప్రూవల్ ఉంటుంది. ఇదంతా అయినాక ఒక అగ్రిమెంట్ ఫామ్లో వచ్చి అది ఒక ఫోల్డర్లో వేసి రెడీగా పెడతారు. ఇద్దరు సంతకం పెడతారు ప్రెసిడెంట్ ముందు, వీళ్ళ సెక్రటరీ వాళ్ళ సెక్రటరీ, వీళ్ళ మినిస్టర్ వాళ్ళ మినిస్టర్. ఈయన ఇక్కడ ఇద్దరు కూర్చొని స్టేజ్ చూస్తారు. మోదీ గారు వెళ్తున్నప్పుడు మీరు చూస్తూనే ఉంటారు, సేమ్ థింగ్. ఇదంతా ముందే డిసైడ్ అవుతుంది. కానీ ఈసారి ఒక ఇంప్రెషన్ ఏం క్రియేట్ చేశారంటే, ట్రంప్ ఇప్పుడు వెళ్ళి మాట్లాడి ఇప్పుడు ఒప్పందం చేస్తాడని. అట్లా ఎప్పుడు జరగదు. మీరు వినుంటారు, ఆయన వెళ్ళంగానే అన్నాడు, చైనా మా దగ్గర నుంచి 200 ప్లేన్లు కొట్టడానికి పోతున్నారని. చైనా ముందే ప్లాన్ చేసుకున్నారు, కొత్తదేం కాదు. మన దగ్గర ఇండిగో వాళ్ళు ఆర్డర్ చేస్తారు డైరెక్ట్గా, గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఆర్డర్ చేయరు. చైనాలో కూడా చాలా మటుకు గవర్నమెంట్ ఎయిర్లైన్స్ అనుకోండి, కానీ ప్రైవేట్ సెక్టర్లో ఉంటుంది వాళ్ళ దగ్గర కూడా.
వాళ్ళెందుకండి బోయింగ్ అనేది ఇట్స్ నాట్ ఒక ప్రెసిడెంట్ డీల్ చేయాల్సిన ఫ్యాక్ట్ కాదు, అది ఏదో పెద్ద పెట్టుబడి తీసుకొస్తున్నట్లు మాట్లాడుతున్నారా. ఏ దానికి మీరు చూడండి, అక్కడ వెళ్ళిన దాంట్లో ఏమొచ్చింది ఆయనకి బెనిఫిట్? నథింగ్, అంటే జీరో. ట్రంప్కి చైనా అవసరమా? జనరల్గా యుఎస్ అనేది వేరే దేశాన్ని ఎదగనీయదు, పూర్తిగా అమెరికా మీద ఆధారపడేటట్టు చేస్తూ ఉంటుంది. అయితే ఇప్పుడు చైనా ఎంత అవసరం యుఎస్కి? చైనా లేకపోతే యుఎస్కి గడవదా? ఎందుకంటే చైనా నుంచి రేపు మ్యాగ్నెట్లు బంద్ అయితే, ఇది జరిగింది కూడా ముందు, ఉమ్, టారిఫ్ పెట్టినప్పుడు ముందు 25 అన్నాడు, తర్వాత 50 అన్నాడు, తర్వాత 125 అన్నాడు, 250 అన్నాడు, 400 అన్నాడు. సడన్గా చైనా ఏం చేశారు, మ్యాగ్నెట్ బ్యాన్ చేసి పడేశారు. హై అండ్ మ్యాగ్నెట్స్ ఉంటుంది మన ఎంఆర్ఐ మిషన్స్లో వాడేది, మన కార్ డోర్ మన రివర్స్ కిందకి దింపుతాం చూడండి, అవును. ఆ మోటార్ కింద ఒక మ్యాగ్నెట్ ఉంటుంది. ఉమ్, అన్నిట్లో వాడతారు మ్యాగ్నెట్. ఇప్పుడు మనం మ్యాగ్నెట్స్ అంటే మన చిన్నపిల్లలు మనం ఆడుకుంటాం మ్యాగ్నెట్స్ కాదు, హై అండ్ మ్యాగ్నెట్స్ ఎంఆర్ఐ మిషన్స్లో ఉంటుంది, ఇండస్ట్రీస్లో వాడే. చాలా మటుకు ఇండస్ట్రీ. ఇది అమెరికాకి చైనా బ్యాన్ చేసి పడేశారు. ఓకే, మీకు అక్కర్లేదు కదా, మీరు టారిఫ్ తీయండి అప్పుడు మాట్లాడతాను. అంటే వేరే చోట నుంచి వాళ్ళు చేసుకోవడానికి లేదు, చేసుకోలేదు. వీళ్ళు ఏం చేశారంటే పవన్ గారు, చైనాని ఒక మాట మీద మెచ్చుకోవాలి, అది మనం చేసిన చాలా పెద్ద తప్పు. మన గవర్నమెంట్ ఫామ్ అయినప్పుడు నెహ్రూ గారి టైం నుంచి ఆ టైంలో ఆయనకు నచ్చింది అది, సోవియట్ యూనియన్లో ఉన్న ఒక అదే పాలసీ 5-year ప్లాన్ అడాప్ట్ చేస్తారు. ఇప్పుడు కూడా చైనాలో కూడా ఉంది ఆ 5-year ప్లాన్. పంచశీల. పంచశీల ఇస్ డిఫరెంట్, దిస్ ఇస్ 5-year ప్లాన్. మన ప్లానింగ్ కమిషన్ ఉండే చూడండి, అది ప్లానింగ్. అది ఆ టైంలో సోషలిస్ట్ మోడల్ తీసుకొచ్చారు. పెద్ద పెద్ద పవర్ ప్లాంట్లు, పెద్ద పెద్ద స్టీల్ కంపెనీలు, స్టీల్ అథారిటీ ఆఫ్ ఇండియా, పెద్ద పెద్ద నేవల్ డాక్యార్డ్లు, ఇదన్నీ పబ్లిక్ సెక్టర్లో తీసుకొచ్చారు. బిహెచ్ఈఎల్, బిఈఎల్, హెచ్ఏఎల్, అట్లాంటి పెద్ద పెద్ద నవరత్నాలు, ఇప్పుడు మహారత్నాలు అంటారు, తయారు చేశారు. కానీ దాంట్లో పెట్టిన పెట్టుబడికి మనకు అంత రిటర్న్స్ రాలేదు. మీరు ఇంకా సెక్టర్లో పెడితే, ప్రైవేట్ సెక్టర్కి ఇస్తే వాళ్ళు దానికన్నా ఒక 50% ప్రాఫిట్లు తీసుకొస్తుండే ఇప్పుడు దాకా. మనం అదే తప్పు చేస్తాం. చైనా ఏం చేశారంటే వాళ్ళ వైపు నుంచి మ్యానుఫ్యాక్చరింగ్ పెట్టేసుకున్నారు వాళ్ళు. మ్యానుఫ్యాక్చరింగ్ చాలా ఇంపార్టెంట్ అన్నమాట. మ్యానుఫ్యాక్చరింగ్లో వాళ్ళు చాలా మట్టుకు వాళ్ళ రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ దాని మీద జరిగింది. టుడే ఇప్పుడు చూస్తే మీరు ప్రతి సెక్టర్లో చైనా లీడ్ చేస్తున్నారు. మీరు ఎక్కడైనా చూడండి, ప్రతి సెక్టర్లో లీడ్ చేస్తున్నారు. ఎక్కడ ఆయన ఒక చాయిస్ కూడా ఇవ్వట్లేదు అమెరికాకి. అమెరికా దేంట్లో దిగుతారు, వాళ్ళు దానికన్నా ముందు దీంట్లో దిగేస్తారు. దానికోసం ప్రెసిడెంట్ ట్రంప్ ఈసారి వచ్చి తోడు ఎలాన్ మస్క్ని తీసుకొచ్చాడు. ఆయన కార్లు అమ్మలేకపోతున్నాడు చైనాలో. నేను వచ్చే ముందు ఒక బ్రాడ్కాస్ట్ వింటున్నాను, నేను దాంట్లో ఒక అమెరికా నుంచి వెళ్ళిన ఒక టెక్నాలజీ హెడ్ అంటున్నాను, నేను చైనాకి వెళ్ళినప్పుడు కార్లు చూసి అసలు ఏంటి కార్లు అని కూడా అర్థం కావట్లేదు నాకని చెప్పారట. ఇట్లాంటి కార్లు మన అమెరికాలో ఎందుకు తయారు చేయట్లేదు అని అడుగుతున్నాడు. టెస్లా చూసి నాకు ఏడుపు వస్తుంది, వాళ్ళ డిజైన్ కానీ వాళ్ళ టెక్నాలజీ చూస్తే నాకు చాలా ఇంప్రెస్ అయిపోయానంట. లోకంలో టుడే ఇప్పుడు మనం చూస్తే లోకంలో ఇవాళ ఎలక్ట్రిక్ వెహికల్స్లో నంబర్ 1 చైనా, దాంట్లో డౌట్ లేదు. ఈవీఎస్లో అది కాకుండా మీరు చూస్తే టెక్నాలజీలో, ఏఐలో దే ఆర్ నౌ ద కింగ్స్ ఆఫ్ ఏఐ. అది మీరు డీప్ సీక్ ఏదైనా చెప్పొచ్చు మరి, కానీ వాళ్ళు చిప్స్ ఇయ్యకపోతే కూడా వాళ్ళు దే బికమ్ ఎ బిగ్ ప్లేయర్ ఇన్ ఏఐ చైనా. అది యూఎస్కి నచ్చట్లేదు, ఎందుకంటే యూఎస్ అనుకున్నారు మేమే డీప్ అన్నిటికంటే నంబర్ 1 ప్లేయర్ మేమే ఉండాలి, వీడెవడరా కొత్తోడు వచ్చిండు అని. కానీ జరిగింది కదా. టుడే యూ లుక్ అట్ యూఎస్ ఏఐ కంపెనీస్ అండ్ చైనీస్ ఏఐ కంపెనీస్ చూడండి, అన్నిటికంటే పెద్ద అడ్వాంటేజ్ కాస్ట్. ఏ పని అమెరికన్ కంపెనీస్ $1000 చేస్తారో చైనా వాళ్ళు అది $100 చేస్తారు. ఇది డిఫరెన్స్. ఒకరికి మనం ఇప్పుడు ఏఐ యూజ్ చేసిన వాళ్ళు మీరు ఉండొచ్చు, నేను ఉండొచ్చు, పెయిడ్ వర్షన్స్ ఆఫ్ ఏఐ. మనకి ఎవరు తయారు చేశారని మనకు ఇట్ డజంట్ మేక్ ఎ డిఫరెన్స్. మనకు పని జరగాలి అంతే. పిల్లి ఎలుకలు పట్టుకోవాలి అంతే. మనకి పిల్లి నల్లదా తెల్లదా మనకు అక్కర్లేదు. దట్స్ అ జాబ్ ఆఫ్ ద క్యాట్ అన్నమాట. ఇది సేమ్. తో మనం చాలా మటుకు మీరు చూస్తే చైనాకున్న అడ్వాంటేజ్ అది చాలా పెద్దది. ఒకటి, నేను ఎకానమీ గురించి మాట్లాడాను చూడండి, వాళ్ళది పర్చేసింగ్ పవర్ ప్యారిటీ. అంటే మీరు జీడిపిలో పెట్టి పర్చేసింగ్ అంటే మన డబ్బులు పెట్టుకొని ఎంత కొనొచ్చు అనే ఒక ఇది ఉంటుంది. దాంట్లో చైనా ఇస్ అహెడ్ ఆఫ్ యూఎస్. మన దగ్గర కూడా అంటారు ఇప్పుడు జీడిపి కాదు, పర్చేసింగ్ పవర్ ప్యారిటీ చూడాలంటే మన దగ్గర ఉన్న రూపీ పెట్టుకొని మీరు ఏమేమి కొనొచ్చు ఇక్కడ. అదే మీరు యూఎస్లో కొంటే ఎంత అవుతుంది మీకు, ఒక కిలో బియ్యం ఇక్కడ ఎంత, అక్కడ ఎంత, మన కరెన్సీలు ఎంత, వాళ్ళ కరెన్సీలు ఎంత అని. సో పర్చేసింగ్ పవర్ ప్యారిటీ దాంట్లో కూడా చైనా ఇస్ అహెడ్ ఆఫ్ యూఎస్ అన్నమాట. సెకండ్ లార్జెస్ట్ ఏఐ ప్లేయర్ ఇప్పుడు చైనా. ఇంకా ఒక
10 సంవత్సరాల్లో దే బికమ్ నంబర్ 1, దాంట్లో డౌట్ లేదు. అన్నిటికంటే ఇన్వెస్ట్మెంట్ దీంట్లో, ఎందుకంటే పెట్టుబడి పెట్టాలి. మన దగ్గర గవర్నమెంట్ అంత సపోర్ట్ చేయరు, ఒక లిమిట్ దాకా చేస్తారు. కానీ చైనాలో గవర్నమెంట్ ఇస్ గవర్నమెంట్, బిజినెస్ అంటే గవర్నమెంట్. మీకు గుర్తుంటుంది అలీబాబా అని చెప్పి ఒక కంపెనీ ఉంది, ఇప్పుడు కూడా ఉంది అనుకోండి, alibaba.com. జాక్ మా అని దాని చైర్మన్ ఉండే ఒక చాలా వెరీ కెరిస్మాటిక్ పర్సన్. మిస్సింగ్ కదా కొంతకాలం, ఇప్పుడు లేడు, ఎక్కడ కూడా తెలియదు. ఎందుకు, కంపెనీ చాలా పెద్దగా అయిపోయింది. స్టార్టెడ్ టాకింగ్ బిగ్ థింగ్స్, నేనే కంపెనీ, చైనా ఎవరు అదని చెప్పి టాప్ 10లో ఉండేవాడు గ్లోబల్, రాత్రికి రాత్రి లేపేశారు అని. కంపెనీ ఉందంటే ఉంది, రిచెస్ట్ పర్సన్స్లో కానీ ఇప్పుడు లేదు. సో చైనాలో ఒకటి గుర్తుపెట్టుకోవాలి, అది డెమోక్రసీ అనేది లేదు. అమెరికాలో ఉండొచ్చు, కానీ ఒకవైపు చూస్తే అది కరెక్టే. చైనాలో జరిగిన ఆ 1 party రూల్ అండ్ 1 person రూల్, ఎందుకంటే జీ జింగ్పిన్ ఇప్పుడు 3rd termకి వస్తున్నారు, 3వ టర్మ్కి వస్తున్నారు. అట్లాంటి పరిస్థితుల్లో జీ జింగ్పిన్కి కావాల్సిన సపోర్ట్ కానీ వాళ్ళ మిలిటరీ వైపు నుంచి, వాళ్ళ ఇండస్ట్రీ వైపు నుంచి ఇప్పుడు కూడా వస్తుంది. బహుశా ఇంకా ఒక టర్మ్ తర్వాత ఆయన ఎవరైనా నామినేట్ చేస్తారు ఆయన వైపు నుంచి, ఎందుకంటే మీకు తెలిసి ఉంటుంది ఆయన టాప్ మిలిటరీ జనరల్స్ అందరిని తీసేశారు. అవును, ఎందుకంటే ఆయన భయం ఉండే ఏదో ఒక రోజు ఉంది నన్ను లేపేస్తారు వీళ్ళని చెప్పేసి, ట్రంప్ ఏజెంట్లేమో అని. సో ఇప్పుడు చూస్తే క్వాంటమ్ కంప్యూటింగ్ చేసుకోండి, అక్కడ కూడా చైనా ఇస్ వే హెడ్. సో వాళ్ళది రీసెర్చ్, నేను మళ్ళీ అదే పాయింట్కి వస్తున్నాను, వాళ్ళు చేసే పిహెచ్డి మార్కెట్ వాల్యూ ఉంది దానికి. మన దగ్గర పిహెచ్డి ఏంటంటే కన్నయ్య కుమార్ చేసినట్లు ఆఫ్రికన్ సబ్ కాంటినెంట్లో ఏదో ట్రైబల్స్ గురించి ఒక పిహెచ్డి చేస్తాడు, దాంతో మీకు ఏం బెనిఫిట్ ఏముంది. వాళ్ళు అట్లా కాదు, దే డూ సైంటిఫిక్ పిహెచ్డీస్. అంటే ఆ పిహెచ్డి వాల్యూ తీసుకొచ్చి, ఆ పిహెచ్డి ఉన్న కాన్సెప్ట్ తీసుకొచ్చి మీరు మార్కెట్కి వెళ్ళి ప్రోడక్ట్స్ తయారు చేసుకోవచ్చు. ప్రొడక్టివిటీ ఉండేది. ఇది మన దాంట్లో బైండ్ చేసి పెడతారు కబోర్డ్లో పిహెచ్డీలు. వాళ్ళు అట్లా కాదు, దే టేక్ ఇట్ టు ద మార్కెట్ అన్నమాట. ప్రతి పిహెచ్డీకి విలువ ఉంటుంది, ఒక మార్కెట్ వాల్యూ ఉంటుంది. ఇంకోటి, అమెరికాకి వెళ్ళే చైనీస్ స్టూడెంట్స్ చాలామంది తిరిగి వస్తారు అమెరికా నుంచి చైనాకి, నేర్చుకొని ఇక్కడ వచ్చి మళ్ళీ స్టార్ట్ చేస్తారు. సో ఎవరైనా చైనాకి వెళ్ళినప్పుడు, నా ఫ్రెండ్స్ కొంతమంది వెళ్ళినప్పుడు అడుగుతుంటాను నేను, ఇప్పుడు ఎట్లా ఉంది మనం ఇక్కడున్న వాళ్ళకి, అలాంటే మనకి 30-40 సంవత్సరాలు పడుతుంది వాళ్ళ దగ్గరికి వెళ్ళడానికి. మన వాళ్ళు యూఎస్ వెళ్ళారంటే H1B మీద గ్రీన్ కార్డ్ ఎప్పుడు వస్తుంది, సిటిజన్షిప్ అదే అంతే. వాళ్ళు రిటర్న్ తీసుకొచ్చి భారతదేశం తయారు చేయమని అంటే ఇక్కడ రోడ్లు బాగాలేవు, డ్రైనేజ్ బాగాలేదు, ట్రాఫిక్ బాగాలేదు అని ఎక్స్క్యూజ్ ఇస్తారు. చైనాకి అదే ఎక్స్క్యూజ్ లేవు. మీరు బిలీవ్ చేయరు, వాళ్ళు ఫార్మా అండ్ బయోటెక్లో కూడా ఇప్పుడు దే ఆర్ నంబర్ 1 ప్లేయర్. మనం ఎప్పుడు యూఎస్ అనుకుంటాం, ఫ్రాన్స్ అనుకుంటాం, జర్మనీ అనుకుంటాం ఫార్మా అనగానే, వాళ్ళు చైనా బికమ్ నంబర్ 1. మీరు ఇది నెక్స్ట్ జనరేషన్ టెక్నాలజీ తీసుకోండి, దాంట్లో దే ఆర్ నంబర్ 1. ప్రతి చోట దే ఆర్ నంబర్ 1. నేను చెప్పాను చూడండి, సోలార్ ప్యానల్ కానివ్వండి, అడ్వాన్స్ బ్యాటరీస్, లోకంలో ఉన్న 70% అడ్వాన్స్ బ్యాటరీస్ చాలా మటుకు క్రూషియల్. మన కార్లకు కానీ, ఎలక్ట్రిక్ కార్స్ కానీ, ఎలక్ట్రిక్ 2 వీలర్స్కి చైనా తయారు చేస్తారు. మనం అక్కడి నుంచి కొంత మటుకు మనం టెక్నాలజీ ట్రాన్స్ఫర్ చేసుకుంటున్నాం, కానీ వాళ్ళు దే ఆర్ వెరీ క్లియర్, వాళ్ళు ఏమి ఇవ్వగలరు ఏమి ఇయ్యరు అనేది వాళ్ళు చాలా క్లారిటీ ఉంది వాళ్ళకి. అంటే యూఎస్కి సమాన స్థాయిలో ఆ పోటీ ఇస్తుందంటారా చైనా? ముందుకు వెళ్ళిపోయింది, ఎప్పుడో సమానం కూడా లేదు. ఇప్పుడు సమానం అనేది ఎప్పుడో ఉండే. అమెరికా ఎక్కడ ఉన్నారు అడ్వాన్స్ బ్యాటరీస్లో, చైనా వెళ్ళిపోయారు ముందుకి. అదే బీవైడీ కార్స్ అమెరికాలో అమ్ముతున్నారు, తీసుకొచ్చి వాళ్ళు యూరోప్లో అమ్ముతున్నారు. వాళ్ళ దగ్గర ఉన్న మోడల్స్ కానీ వాళ్ళ దగ్గర ఉన్న డిజైన్స్ అని చూస్తే మన అక్కడ దగ్గర కూడా రాలేము. మనం చాలా దూరం ఉన్నాం. మనం ఇన్వెస్ట్ చేయాలి. కానీ ఇప్పుడు మీరు చూసిన మటుకు చాలా మటుకు మీరు ఈ ఎక్స్ప్రెస్ ట్రైన్స్ తీసుకోండి, వాళ్ళది హై స్పీడ్ ట్రైన్స్ ఉంటుంది చూడండి. చైనాలో లాస్ట్ ఒక ఆల్మోస్ట్ 20 సంవత్సరాల్లో వాళ్ళు వేసిన హై స్పీడ్ రైల్వే ట్రాక్స్, దాని మీద నడుస్తున్న బుల్లెట్ ట్రైన్స్ కానివ్వండి, మిగతా ట్రైన్స్ కానివ్వండి, మీరు చైనాది టోటల్ కిలోమీటర్ కంపేర్ చేస్తే, మొత్తం లోకం యాడ్ చేస్తే కూడా చైనా మీట్ కాదు. మీరు అంత ఎక్కువ చేశారు వాళ్ళు దానికన్నా. ఓకే, వారు న్యూక్లియర్ రియాక్టర్స్ ఎవరు తయారు చేసాం, కానీ వాళ్ళకన్నా ఎక్కువ న్యూక్లియర్ రియాక్టర్స్ వీళ్ళే తయారు చేసుకున్నారు చాలా మాట. సో లోకంలో అన్ని కంట్రీస్ కలిపితే న్యూక్లియర్ రియాక్టర్స్ తయారైతే చైనా దానికన్నా ఎక్కువ చేశారు. బట్ వీ నెవర్ లుక్ అప్ చైనా యాజ్ అ న్యూక్లియర్ రియాక్టర్ కంపెనీ అన్నమాట. వాళ్ళ జెట్స్ చూడండి, వాళ్ళది ఏమని చెప్పినా కానీ దే ప్రొడ్యూస్ ఇట్. ప్యాసింజర్ ఎయిర్క్రాఫ్ట్ తయారు చేస్తున్నారు, అన్నీ చేస్తున్నారు. ఎందుకంటే వాళ్ళ వైపు నుంచి వీ షుడ్ బి ద నంబర్ 1 అని చెప్పి ఒక హంగర్ ఉంది వాళ్ళ దాంట్లో. అంటే సురేష్ గారు, ఫ్యాక్టరీ ఆఫ్ ది వరల్డ్ అంటే చైనా అని చెప్తుంటారు. అయితే అక్కడి నుంచి వీళ్ళు గ్లోబల్ పవర్ సెంటర్గా మారుతున్నారంటారా? డెఫినెట్గా. ఎందుకంటే మీరు ఒక టైంలో చైనా అనగానే సెకండ్ రేట్ ప్రోడక్ట్స్ 6 నెలలు పనిచేయవు. అవును, సీరియల్ లైట్లు, టాయ్స్, ఏమన్నా చిన్న చిన్న ఎలక్ట్రానిక్ ఐటమ్స్ చేసేవాళ్ళు చైనా గుడ్స్ అని. ఇప్పుడు చూడండి,
మనకు కావాల్సిన ఇప్పుడు కూడా యాపిల్ ఐఫోన్ ఇండియాలో తయారవుతుందని చెప్తారు, కానీ దాంట్లో వాడే చాలా మటుకు 20% కాంపోనెంట్స్ ఇప్పుడు కూడా చైనా నుంచి వస్తుంది. మనం వీఆర్ రీప్లేసింగ్ ఇట్ టు లార్జ్ ఎక్స్టెంట్, కానీ చాలా మటుకు చేయలేకపోతారు. వాళ్ళు ఎకానమీస్ ఆఫ్ స్కేల్ మీద ఆడతారు, వాళ్ళు పెద్ద పెద్ద గేమ్ ఆడతారు. వాళ్ళు ప్రతి చోట లోకంలో ఎక్కడైనా చూడండి, ఆఫ్రికా వెళ్ళండి, యూరోప్ వెళ్ళండి, ఆస్ట్రేలియా వెళ్ళండి, యూఎస్కి వెళ్ళండి, సౌత్ అమెరికా వెళ్ళండి, ప్రతి చోట చైనీస్ కంపెనీస్ ఉంటారు, చైనీస్ ప్రొడక్ట్స్ ఉంటాయి. సో ప్రెసిడెంట్ ట్రంప్ కూడా అర్థమైపోయింది ఇదంతా, దట్ కలిసి ఆడితే బాగుంటుంది, వీళ్ళని పోటీ చేస్తే ఓడిపోతామని చెప్పి. కానీ అక్కడ ఒకటి బిజినెస్ పక్కన పెడితే ఇంకోటి పొలిటికల్ ఎయిమ్ కూడా ఉండే. పొలిటికల్ ఎయిమ్ ఒకటి, ఇరాన్ని కంట్రోల్ చేయండి. ఎందుకంటే ఇది ట్రిప్ ముందు ప్లాన్ చేసిన టైంలో అప్పుడు యుద్ధం మొదలు కాలేదు, దానికోసం పోస్ట్పోన్ చేయాల్సి వచ్చింది. అప్పుడు ఇరాన్ వాజ్ నాట్ అన్ ఇష్యూ, మిగతా ఉండే అని తైవాన్ అది ఇది ఉంటుంది, కానీ ఇరాన్ ఎప్పుడు ఇష్యూ కాదు. ఇప్పుడు ఈ దాంట్లో చర్చల్లో ఇరాన్ వాజ్ అ మేజర్ ఇష్యూ. చైనాకి ఏం చెప్పారు, మీరు ఇరాన్ని కొంచెం మాట్లాడి స్ట్రైట్ ఆఫ్ హార్మోజ్ ఓపెన్ చేయండి అన్నారు. ఓకే చూద్దామన్నారు చైనాకి అంత ప్రాబ్లం లేదు పవన్ గారు. వాళ్ళ దగ్గర 270 రోజులు కావాల్సిన క్రూడ్ ఆయిల్ వాళ్ళ దగ్గర ఉంది, స్ట్రాటజిక్ పెట్రోలియం రిజర్వ్స్లో 270 రోజులు. సో వాళ్ళేమంటున్నారు, నెక్స్ట్ 5 నెలలు కూడా మాకు క్రూడ్ ఆయిల్ రాకపోతే, మాకు వస్తుంది రష్యా దగ్గర నుంచి, అక్కడికి రాకపోతే కూడా మా దగ్గర ఉంది. మేజర్ వీళ్ళే కదా, ఇరాన్ నుంచే కదా ఎక్కువ తెచ్చుకున్నాయి, ఆల్రెడీ మా దగ్గర ఉంది స్టాక్. అదే మళ్ళీ అదే కమింగ్ బ్యాక్ టు ద స్టార్టింగ్ పాయింట్, వాళ్ళకు ఒక విజన్ ఉండే, ఇది రేపు రావచ్చు. కోవిడ్లో వాళ్ళకి ఫస్ట్ టైం తెలిసింది, కోవిడ్లో సప్లై చైన్ చైనా నుంచి మనకు దెబ్బతిన్నది చాలా మటుకు పెద్దగా. బల్క్ ఇంటర్మీడియట్స్ రాలేదు మనకి, చిప్స్ రాలేదు మనకి, కొరియా నుంచి కూడా అదే ప్రాబ్లం ఉండే. చాలా చైనీస్ ప్రోడక్ట్స్ మనకి కావాల్సిన, మన మ్యానుఫ్యాక్చరింగ్లో కావాల్సిన రాలేదు, ఇండస్ట్రీ మొత్తం ఆగిపోయింది. సో మనం కూడా లెసన్ నేర్చుకున్నాం, డిపెండెన్స్ ఉండకూడదు, మనం తయారు చేయాలి మన ప్రోడక్ట్స్ అని చెప్పేసి. ఇది చైనా దగ్గర నుంచి నేర్చుకోవాల్సిన లెసన్. వాళ్ళు ప్రతి దాంట్లో సప్లై చైన్ చూసుకున్నారు వాళ్ళు. అంటే మనం ఒక కార్ అసెంబుల్ చేస్తున్నప్పుడు దాంట్లో 5,000 పార్ట్స్ ఉంటే ఈ 5,000 కూడా రావాలి. జపాన్ దాన్ని జేఐటీ అంటారు, జస్ట్ ఇన్ టైం. వాళ్ళు పెద్ద వేర్హౌస్లు పెట్టుకోరు. ఆ రోజు పొద్దున 200 కార్లు తయారు కావాలంటే 200 కార్లు కావాల్సిన మొత్తం పార్ట్స్ ఆ రోజు వచ్చి వాళ్ళ గేట్ కాడ ఉంటుంది. షిఫ్ట్ మొదలయ్యేట్టు అంత ఫ్లోర్కి వచ్చేస్తుంది. కానీ మనం నేర్చుకోలేదు అది, మనం మ్యానుఫ్యాక్చరింగ్లో చాలా వెనకబడిపోయాం. తప్పు పట్టాను, పబ్లిక్ సెక్టర్ టెక్స్ కూడా బాగానే పర్ఫామ్ చేస్తారు, కానీ మీ హెచ్ఐఎల్ పర్ఫార్మెన్స్ చూడండి, ఎంత ఎయిర్క్రాఫ్ట్ ఎప్పుడు డెలివర్ చేయాలంటే ఎప్పుడో వాళ్ళు దే ఆర్ హ్యావింగ్ ఎ హ్యూజ్ బ్యాక్లాగ్. చైనాలో అది నడవదు కదా, డిక్టేటర్షిప్ అక్కడ. వాని అంతే ఫైరింగ్ స్క్వాడ్ ముందు పెట్టిస్తారు వాడిని, చైర్మన్ని. ఇక్కడ జరగదు కదా, ఇక్కడ ఏం చేయలేము మనం. సో బట్ వీఆర్ క్యాచింగ్ అప్, అది కాదు మనం చేయట్లేదు కాదు. సో ప్రెసిడెంట్ ట్రంప్ ఇప్పుడు వెళ్ళినప్పుడు కూడా చాలా మటుకు ఆయన తైవాన్ గురించి కూడా మాట్లాడదానికి ట్రై చేశారు, కానీ మీరు బిలీవ్ చేయరు, చైనాది అసలు దాని టాపికే తీసుకురాలేదు. చెప్పారు, మీరు తైవాన్కి మళ్ళీ ఆయుధాలు అమ్మడము, తైవాన్కి మీరు మళ్ళీ పొలిటికల్ సపోర్ట్ ఇస్తే అది రేపు పెద్ద ఒక ఇష్యూ కాబోతుంది. అంటే జనరల్గా ట్రంప్ని చూసి మిగిలిన అన్ని దేశాల వాళ్ళు భయపడతారు, అయితే ట్రంప్కే ఈ తైవాన్ విషయంలో జీ జిన్పింగ్ భయపెట్టాడు కదా. కరెక్ట్, డెఫినెట్గా భయపడతారు. ఎందుకంటే చైనాకి అది తైవాన్ అంటే వాళ్ళ టెరిటరీ అంటున్నారు వాళ్ళు దాన్ని. వాళ్ళు ఎట్లా హాంకాంగ్ అండ్ మక్కావ్ అంతా తీసుకున్నారో బ్రిటిష్ వాళ్ళ దగ్గర నుంచి, పోర్చుగీస్ నుంచి, ఇది కూడా అంతే కదా. వాళ్ళంటే ఇది మా టెరిటరీ. తైవాన్ ఏమంటున్నారు, వీఆర్ ఇండిపెండెంట్లీ గవర్న్డ్ అంటున్నారు. వాళ్ళకి యుఎస్ సపోర్ట్ ఉంది, యూరోపియన్ సపోర్ట్ ఉంది. వాళ్ళకి కావాలండి ఇంకొక కౌంటర్ వెయిట్గా చైనాని అడ్డుకోవడానికి తైవాన్ని యూజ్ చేస్తారు యుఎస్. ఎప్పుడైనా చూడండి, వాళ్ళ దగ్గర ఎవరైనా చైనీస్ వాళ్ళు కొంచెం ఎక్సర్సైజెస్ మొదలు పెడితే యుఎస్ ఒక సబ్మెరీన్ పంపిస్తారు, 2-3 సబ్మెరీన్లు పంపిస్తారు అటువైపు. మళ్ళీ అన్ని చల్లబడిపోతే మళ్ళీ వీళ్ళు వెళ్ళిపోతారు, మళ్ళీ మొదలవుతుంది. తైవాన్ ఒక ఆల్వేస్ బాయిలింగ్ ఇష్యూ, దాంట్లో డౌట్ లేదు. కానీ ఇంకా యుఎస్ వాళ్ళ వైపు నుంచి ప్రయత్నాలు చేస్తున్నారు తైవాన్ని డెఫ్యూజ్ చేయడానికి. యుఎస్ చైనాకి చెప్తున్నారు, మీరు కొంచెం మర్చిపోండి అంటే సారీ. అయితే ఈ సమ్మిట్లో క్లియర్గా వార్నింగ్ ఇచ్చాడు కదా జీ జిన్పింగ్, దాని గురించి మాట్లాడితే తాట తీస్తామని చెబుతున్నారు. అంతే చూడండి, వాళ్ళు లుక్ ఎట్ ద గట్స్. ఏ దేశం మాట్లాడతారండి అట్లా ప్రెసిడెంట్ ట్రంప్తోని? ఎవరు చేయరు, ఈవెన్ రష్యా మాట్లాడారు అట్లా. ఎందుకంటే చైనా దగ్గర ఎకనామిక్ పవర్ ఉంది. రేపు కావాలంటే 25 నుంచి 30% యుఎస్ ఫ్యాక్టరీని రేపు పొద్దున బంద్ చేయొచ్చు. వాళ్ళు పార్ట్స్ పంపించారు, అంతే అయిపోయింది.
అంటే సురేష్ గారు ఇప్పుడు ఈ సమ్మిట్కి వచ్చే ముందు, చైనాకు వచ్చే ముందు ట్రంప్ ఒక కవర్ తన డెస్క్లో పెట్టాడు. రేపు నాకేదైనా అవుతే నెక్స్ట్ వైస్ ప్రెసిడెంట్ జేడి వాన్స్ బాధ్యతలు స్వీకరించాలి, ఏమేం చెయ్యాలి అనేది ఒకటి కవర్లో పెట్టాడని. జనరల్గా రెగ్యులర్ ప్రోటోకాల్ ఇది, వాళ్ళు ఏదైనా ఫారిన్ ప్రోటోకాల్ ఎప్పుడు ఉంటుంది వాళ్ళ దాంట్లో. ప్రోటోకాల్ అంటే ప్రెసిడెంట్, చైనా అంటే భయపడ్డాడు. ప్రెసిడెంట్ చనిపోతే వైస్ ప్రెసిడెంట్ కూడా ఏమైనా అయితే స్పీకర్ ఆఫ్ ద హౌస్, వాళ్ళ ప్రోటోకాల్ అది ఉంటుంది. జాన్ ఎఫ్ కెనడీ కేసులో అదే జరిగింది కదా. ఓకే, లిండన్ జాన్సన్ అటు టేక్ ఓవర్, జాన్ ఎఫ్ కెనడీని చంపడం. చాలా కేసెస్ ఉన్నాయి, అబ్రహాం లింకన్ కేసులో ఉంటుంది. ఈవెన్ ఆపరేషన్కి వెళ్ళినప్పుడు ఒక్కొక్కసారి ప్రెసిడెంట్ ఒక 5-6 గంటల సేపు అనస్థీషియాలో ఉంటే కూడా నెక్స్ట్ పర్సన్ విల్ టేక్ ఓవర్, వైస్ ప్రెసిడెంట్ విల్ టేక్. అలా డెస్క్లో పెట్టేస్తారు వాళ్ళ కవర్లో. అది ఎప్పుడు ఉంటుంది, అది వాళ్ళ డెస్క్లో కవర్ పెట్టడం అక్కర్లేదు, కానీ వాళ్ళ ప్రోటోకాల్ ప్రకారం వైస్ ప్రెసిడెంట్ ఆటోమేటిక్లీ టేక్స్ ఓవర్. ఓకే, దానికే ప్రెసిడెంట్ వైస్ ప్రెసిడెంట్ ఒక ఎయిర్క్రాఫ్ట్లో ఎప్పుడు ట్రావెల్ చేయరు, వాళ్ళు సపరేట్గా ట్రావెల్ చేస్తారు వాళ్ళు. ఈవెన్ మొన్న షూటింగ్ జరిగినప్పుడు మనం చూసాం కదా బాల్ రూమ్లో, ఫస్ట్ తీసుకెళ్ళిపోయిన వైస్ ప్రెసిడెంట్ తీసుకెళ్ళిపోయారు, మేము చూస్తుంటాం స్టేజ్ నుంచి. ఎందుకు అంటే ఈజ్ మోస్ట్ క్రూషియల్. ప్రెసిడెంట్కి ఏమైనా అయితే ఆయన ఉండాలి. వీళ్ళిద్దరు పోయారు అనుకోండి, మళ్ళీ స్పీకర్ ఆఫ్ ద హౌస్ ఆయన కూడా తీసుకెళ్లారు వీళ్ళు, సెక్యూరిటీ వాళ్ళు, సీక్రెట్ సర్వీస్. చాలా మటుకు ఇంపార్టెంట్ అది, ఎందుకంటే అమెరికన్ సిస్టమ్ దాని మీద పనిచేస్తుంది. కానీ ఈసారి ఇప్పుడు ప్రెసిడెంట్ ట్రంప్ చాలా వీక్ అయిపోయారు పవన్ గారు. ఎస్పెషలీ ఇరాన్ వార్ యుద్ధం మొదలైన తర్వాత ప్రెసిడెంట్ ట్రంప్ ఫస్ట్ టర్మ్లో ఎంత స్ట్రెంగ్త్గా, ఎంత ఫుల్ జోష్తో వచ్చారో, ఇప్పుడు అదంతా పోయింది కంప్లీట్. అంటే కొద్దిగా ఈ తైవాన్ గురించి ఒకసారి మాట్లాడితే, ఈ తైవాన్ విషయంలో రేపు రానున్న రోజుల్లో లేకపోతే మరి కొంత కాలంలో చైనాకి లేకపోతే యుఎస్కి ఏదైనా వార్ వచ్చే అవకాశం ఏదైనా ఉందా? వార్ రాదు, కానీ పొలిటికల్ జాకింగ్ ఉంటుంది. ఎందుకు చైనా ఎందుకంత తైవాన్ని గట్టిగా పట్టుకుంటుంది తైవాన్ విషయంలో? వాళ్ళు ఏమంటున్నారు అంటే, వాళ్ళు తైవాన్ని నేను చెప్పాను చూడండి కౌంటర్ బ్యాలెన్స్గా చూస్తున్నారు యుఎస్. చైనాకి అడ్డుకోవాలంటే మా దగ్గర పక్కన ఏదైనా ఎవరైనా ఉండాలి, అది మా తైవాన్. ఓకే ఓకే, మా ఎయిర్క్రాఫ్ట్ అక్కడ ఉంచుకుంటామో, మా మినిస్టర్స్ అక్కడ వస్తారో, మేము దాంట్లో పెట్టుబడి పెడుతున్నామో, వాళ్ళు కూడా దే డీల్ ఇన్ హై టెక్నాలజీ. తైవాన్ కూడా తక్కువ కాదు. మిషన్ టూర్లో దే వన్ ఆఫ్ ద బిగ్గెస్ట్ ప్లేయర్స్. చిప్స్ ఉంటుంది, దే ఆర్ వెరీ హై. సో తక్కువేం కాదు వాళ్ళు, ఏదో ఆఫ్రికా లాగా, ఏదో ఆఫ్రికన్ కంట్రీ లాగా థర్డ్ వరల్డ్ కంట్రీ కాదు వాళ్ళు. అడ్వాన్స్డ్. కానీ యూఎస్కి ఏంటంటే అది ఇచ్చేస్తే మళ్ళీ ఏం లేదు చైనాతో బార్గెన్ చేయడానికి. ఇప్పుడు తైవాన్ని పెట్టి బార్గెన్ చేస్తారు. చెప్పండి, బెదిరించడం స్ట్రైట్ అవే. $1 మిలియన్ మేము ఆయుధాలు ఇస్తున్నాం, 92 బిలియన్. ఏం చేస్తారు? ఇది మెయిన్ అన్నమాట. సో ఈ చైనాకి ఈ ఏం చెప్తారు, కౌంటర్ బ్యాలెన్స్గా యూస్ చేసుకుంటారు. అది ఎప్పటి నుంచో ఉన్న గేమ్ అది యూఎస్ది. ఎప్పుడు వాళ్ళు తైవాన్ చేయడం వాళ్ళు. ఈసారి కానీ ఏం జరిగిందంటే, ప్రెస్ కాన్ఫరెన్స్ లేకుండే, కానీ 3-4 సార్లు వీళ్ళిద్దరు నిలబడినప్పుడు అడిగారు మీడియా వాళ్ళు, ప్రెసిడెంట్ ట్రంప్ మీరు ఏమైనా మాట్లాడారా తైవాన్ గురించి అంటే, అబ్సల్యూట్ సైలెన్స్. పక్కన నేను ఉన్నాడు కదా, ఏమనంటే మళ్ళీ ఆయన అంటాడు. సో వాళ్ళు చాలా క్లియర్ చైనా, దట్ వీ విల్ నాట్ లెట్ గో. దాని ప్రెషర్ పెడుతూనే ఉంటాం మేము వాళ్ళ మీద. రేపు సొల్యూషన్ వస్తే మంచిది, కాకపోతే వీ విల్ కీప్ ఆన్ పుట్టింగ్ ప్రెషర్ అనమాట దాని మీద. అదే నడుస్తుంది ఇప్పుడు చాలా మటుకు. ఐ థింక్ ప్రెసిడెంట్ ట్రంప్ ఈ విజిట్లో ఒక పెద్ద ఫ్లాప్ షో జరిగింది. ఫ్లాప్ షో ఇది, దాంట్లో డౌట్ లేదు. మనం ఏం గుర్తుపెట్టుకోవాలంటే, చైనా వాళ్ళు ఏం చేశారు, చాలా మటుకు వాళ్ళ పెట్టుబడి వాళ్ళు ప్రతి దేశంలో పెట్టారు వాళ్ళు. మీకు తెలిసిన బెల్ట్ రోడ్ ఇనిషియేటివ్ కానీ మిగతా శ్రీలంకలో కూడా చాలా ప్లేసెస్లో. మీరు చైనా పర్ క్యాపిటల్ చూస్తే ఒక $30,000 నుంచి $35,000 ఉంటుంది అంతే పర్ క్యాపిటల్. అది యూఎస్ కంపేర్ చేస్తే అక్కడ $190,000 ఉంటుంది. కానీ ఇంత తక్కువ పర్ క్యాపిటల్తో కూడా వాళ్ళు ప్రోడక్ట్ లెవెల్లో చాలా మటుకు ప్రోడక్ట్ డెవలప్మెంట్ చేశారు. యూ నేమ్ ఎ సెక్టర్ అండ్ దే ఆర్ దేర్ ఇన్ ఇట్. స్పేస్ టెక్నాలజీ, స్పేస్ ఉన్నారు వాళ్ళు, స్పేస్ స్టేషన్ తయారు చేసుకున్నారు వాళ్ళు. అంత మటుకు వాళ్ళ దగ్గర కమిట్మెంట్ ఉంది ఒకటి. మనం నేర్చుకోవాల్సిన చాలా ఉన్నాయి వాళ్ళ దగ్గర నుంచి. మనం ఎస్పెషలీ మన వర్క్ కల్చర్ గురించి మన చైనా చాలామంది అంటారు వాళ్ళకి ఫ్రీడమ్ లేదు, ఫ్రీడమ్ ఆఫ్ ఎక్స్ప్రెషన్ లేదు, ఏమని అంటే జైలు వేసేస్తారు. వాళ్ళు మిలిటరీ జనరల్స్ని కూడా వేసేస్తారు జైల్లో. మనమేమంటాం, ప్రజలు ఏముంటామని చెప్పేసి. టియానమెన్ స్క్వేర్ మ్యాసకర్ మనకు తెలిసి ఏం జరిగిందని ఆ టైంలో చాలా మటుకు. సో చైనా ఏంటంటే వాళ్ళ అడ్వాంటేజ్ని యూజ్ చేసుకుంటున్నారు. వాళ్ళు ఒక కంట్రీకి వెళ్ళి పెట్టుబడి పెట్టినప్పుడు వాళ్ళు ఫస్ట్ చూస్తారు, వీళ్ళు రేపు ఈ లోన్ ఇవ్వకపోతే మనం ఏం గుంజుకోవచ్చు వాళ్ళ దగ్గర నుంచి. ఒక పోర్ట్ తీసుకొచ్చా, ఒక సిటీ తీసుకొచ్చా, ఇది వాళ్ళ స్ట్రాటజీ అనమాట. చాలా దేశాల్లో అలాగే చేశారా, బెల్ట్ అండ్ రోడ్ ఇనిషియేటివ్ అదే కదా. సో చాలా మటుకు చైనా ఈ ఆయిల్ షాక్ని కూడా ముందే చూసుకున్నారంట. ఏదో ఒక రోజు ఇట్లాంటి ఆయిల్ ప్రాబ్లం ఒకటి వస్తుంది, హార్మూస్ అని కాదు, ఆయిల్ ప్రాబ్లం వస్తే యుద్ధం జరిగితే ఏం చేయాలి మనం. సో డిసైడెడ్ వాళ్ళ కంప్లీట్లీ వాళ్ళ ఎలక్ట్రిక్కి మారిపోతారు. కార్లు కానీ, ట్రాన్స్పోర్ట్ సిస్టమ్ కానీ, ట్రైన్స్ కానీ అన్నీ.
అప్పుడు మన ఆయిల్ మీద డిపెండ్ కాక్కర్లేదు. అంటే ప్రపంచంలో ఏం జరుగుతున్నా కూడా వాళ్ళకేం కాదు. కాదు, మనం కూడా అదే ఇప్పుడు చెప్తున్నాం, మోదీ గారు ఇప్పుడు చెప్తున్నారు. అండర్ గ్రౌండ్ ఏదో కార్లు కొనుక్కుందాం, కోల్ గ్యాసిఫికేషన్ చేద్దాం, ఎలక్ట్రిక్ కార్స్ కొందాం మనం. అండర్ గ్రౌండ్ పైప్ లైన్ కూడా ఏదో అదే, చేస్తున్నారు సో కదా. దిస్ ఇస్ మెయిన్ థింగ్. అది వాళ్ళు డైరెక్ట్ యూఏఈ నుంచి చేయడానికి ట్రై చేస్తున్నారు. బట్ ద పాయింట్ ఇస్ సింపుల్, మీరు ఏం చేస్తారు దాంతో? వాట్ ఆర్ ద అడ్వాంటేజెస్ యూ విల్ గెట్ ఫ్రమ్ చైనా? మీ చైనాతో అసోసియేట్ చేస్తే మీకేమొస్తుంది? దానికోసం వాళ్ళు పెట్టుబడి పెడతారు, ఆ గుంజుకుంటారు ల్యాండ్ వాళ్ళ దగ్గర నుంచి. ఇది వాళ్ళ స్ట్రాటజీ అన్నమాట. సో చాలా మటుకు యూఎస్ ఇప్పుడు చూస్తే వాళ్ళు ముందు ఏ ఇండస్ట్రీలో లీడింగ్గా ఉన్నారో చైనాకి అది అప్పగించేశారు. యు టేక్ స్టీల్, యు టేక్ కార్ మ్యానుఫ్యాక్చరింగ్, టెక్నాలజీ, ఇదంతా యూఎస్ లీడర్స్ ఉండే దీంట్లో. కానీ సక్సెసివ్ యూఎస్ ప్రెసిడెంట్స్ వచ్చి ఏం చేస్తారంటే కాస్ట్ బెనిఫిట్ చైనాకి ఇచ్చేసారు, అప్పగిచ్చేసారు. వెపన్స్ తప్ప ఇంకేం చేయం మేము. $1000 ఒక ప్రోడక్ట్ తయారు చేస్తారు యూఎస్లో, చైనా అది $100 చేస్తారు. మళ్ళీ ఎందుకు కొనారండి? యూఎస్ ప్రజలే కొంటారు. అది వాళ్ళు ఎందుకు కొనాలి? $1000 పెట్టి మేము అమెరికా బై ఇన్ అమెరికా ఒకటే చేస్తామని చెప్తే, సారీ $100 వస్తుంది, మీరేం $1000 అంటున్నారు. వీ విల్ బై, మాకు అదే కావాలి. ఇదేగా జరిగింది కూడా చాలా మటుకు టారిఫ్స్లో ఇదే జరిగింది. టారిఫ్ వచ్చినా అక్కడ ప్రజల మీద ఉంటుంది, భారం పడ్డది అనమాట. సో మనం ఒక ఎగ్జాంపుల్ తీసుకుంటే పవన్ గారు, చాలా మటుకు ఎనర్జీ అనేది మనకు కావాలి, దాంట్లో డౌట్ లేదు. అండ్ ఆయిల్ దాంట్లో అన్నిటికంటే పెద్దది. మనం గుర్తుపెట్టుకోవాలి, మనం ఒక 30 సంవత్సరాల ముందు 80% మన టోటల్ ఎనర్జీ రిక్వైర్మెంట్ ఆయిల్ నుంచి వస్తుండే. ఫాసిల్ ఫ్యూయల్ అంటాం మనం దాన్ని. మనం అనుకుంటాం ఈ లాస్ట్ 30 సంవత్సరాలు ఇంత పెద్ద టెక్నాలజీ మార్పులు, అది ఇది ఎలక్ట్రిక్ కార్స్ అన్నీ వచ్చినాయి, ఆయిల్ కూడా చాలా తగ్గాలి కదా. అప్పుడు 80% ఎనర్జీ ఆయిల్ నుంచి వచ్చిందంటే ఇప్పుడు తగ్గాలి, ఒక 50 దాకా కాదు, 78 అయింది అంతే. ఆయిల్ ఇస్ స్టిల్ ద మేజర్ ప్లేయర్, అది మనం మర్చిపోకూడదు. దానికోసం ఇప్పుడు ఈ ఎలక్ట్రిక్ కార్స్ కానీ, గ్యాసిఫికేషన్ ఆఫ్ ఫ్యూయల్ అంటాడు, పిఎన్జి, ఓకే, పైప్ న్యాచురల్ గ్యాస్ అంటున్నారు. ఇదంతా ఎందుకంటే ఈ మార్పు తీసుకురావడానికి వీ షుడ్ వీన్ అవర్ సార్ ఫ్రమ్ టోటల్ కోల్ బేస్డ్ టెక్నాలజీ తీసుకొస్తున్నాయి. నిన్న అశ్విని వైష్ణవ్ గారు ప్రెస్ కాన్ఫరెన్స్ పెట్టారు దాని మీద, కోల్ గ్యాసిఫికేషన్ మీద. మార్పులు రావాల్సిందే, వీ కెనాట్ డూ దట్. ఈ 78% అనేది ఒక 60 దాకా తీసుకురావాలి, తర్వాత 50 చేయాలి, దెన్ స్లోలీ ఆయిల్ని ఫేస్ అవుట్ చేయాలి. కొన్ని సెక్టర్స్లో ఉంటుంది, వీ కెనాట్ అవాయిడ్, బట్ మ్యాక్సిమం పాసిబుల్ తీసేసేయాలి వస్తుంది అనమాట. ఓకే, గ్రోత్. ఇంకోటి గ్రీన్ ఎనర్జీలో చాలా మటుకు చైనా పెట్టుబడి పెడుతున్నారు, హ్యూజ్ సబ్సిడీస్ వాళ్ళు ఇస్తారు, అది యూఎస్ ఇవ్వలేకపోతారు. ప్రెసిడెంట్ ట్రంప్ వచ్చిన ఫస్ట్ అన్నారు కదా, గ్రీన్ మత అంతా వేస్ట్, విండ్ మిల్స్ వేస్ట్, సోలార్ వేస్ట్, అంతా వేస్ట్, ఇదంతా పెద్ద ఫ్రాడ్ అని చెప్పి తీసేసారు. ఇప్పుడు ఆయిల్ క్రైసిస్ వచ్చినప్పుడు అందరు అడుగుతున్నారు, అరే సోలార్ ఉంటే బాగుంటుండే కదా. నన్ను ఫరీద్ జకారియా ప్రోగ్రామ్ అక్కడ చూశాను నిన్న, దాంట్లో ఆయన మాట్లాడుతూ అదే అన్నారు, ఇండియాలో పెద్ద మార్పు ఇండియా ఏం చేస్తున్నారంటే సోలార్ తీసుకొస్తున్నారు ప్రతి ఇంటికి. మీరు బిలీవ్ చేయదు, దాట్ విల్ బికమ్ ఎ బిగ్ రెవల్యూషన్ అన్నారు. రేపు ఛార్జింగ్ పాయింట్ ఇంట్లోనే పెట్టుకోవచ్చు, ఎంత దూరం ఉన్న ఇల్లు అయినా కానివ్వండి. 2-వీలర్ ఛార్జింగ్ మీరు ఇంట్లోనే ఉంటుంది, మాకు కరెంట్ లేదు, ఆ ఎక్స్క్యూజ్ ఉండదు మీకు. టెక్నాలజీతో తీసుకురావాల్సిన మార్పు తీసుకురావాల్సి, కానీ ఆయిల్ కావాల్సి వస్తుంది మనకి, దట్ వీ షుడ్ నాట్ సే. కానీ చైనా చూడండి 290 రోజుల ఆయిల్ పెట్టుకున్నారు వాళ్ళ దగ్గర. అండ్ డెఫినెట్లీ నా అంచనా ఏంటి, మీరు కూడా ఒకసారి కొంతమంది టాప్ బ్యూరోక్రాట్స్ కానీ టెక్నాలజీస్ అడుగుతూ, చైనా ఇస్ ద వరల్డ్స్ నెక్స్ట్ సూపర్ పవర్, దాంట్లో డౌట్ లేదు. దాంట్లో మనం కోపపడి చైనాని అటాక్ చేయడంలో దర్ ఇస్ నో లాజిక్. ఓకే సురేష్ గారు, ఇప్పుడు మీ గురించి చాలామంది ఎదురు చూస్తుంది ఏంటంటే ఇరాన్ వెస్ట్ ఏషియాలో జరుగుతున్న వార్ అప్డేట్ ఏంటి? ఇవాళ ట్రంప్ తిరిగి వస్తారు యూఎస్కి, పెద్ద ఫ్లైట్ కదా, 15-16 గంటలు పడుతుంది అనమాట. అంటే ఇప్పుడు ఈ సమ్మిట్ తర్వాత చైనా అనేది మీడియేటర్గా మారబోతోందా? చైనా అన్నారు మేము మీడియేటర్గా రామన్నారు, చాలా క్లియర్ వాళ్ళు. ఎందుకంటే వాళ్ళకి ఇరాన్తోని చాలా మటుకు వాళ్ళతో పని చేసుకుంటారు, ఇరాన్తో పని చేయించుకుంటారు కూడా, రెండు వైపుల నుంచి. వాళ్ళు ఆయిల్ తీసుకుంటారు, టెక్నాలజీ అమ్ముతున్నారు ఇరాన్కి. అది మీరు మిసైల్ టెక్నాలజీ ఉండొచ్చు, డ్రోన్ టెక్నాలజీ ఉండొచ్చు, ప్రతిదాన్ని చైనా అమ్ముతున్నారు. రష్యాకి ఇచ్చారు కదా డ్రోన్ టెక్నాలజీ మొత్తం, రష్యా అదే యూరోప్ వాడుకుంటున్నారు, యూరోప్ వ్యతిరేకంగా. షహీద్ డ్రోన్స్ అని చెప్పి ఇరాన్ ఇచ్చి తీసుకెళ్ళిన డ్రోన్లే కదా రష్యా వాడుతున్నారు ఇప్పుడు. ఆ షహీద్ డ్రోన్స్ ఎవరు ఇచ్చారు? అది ఇచ్చింది చైనానే వీళ్ళకి. మీకు గుర్తుంటుంది, ఒక చైనీస్ షిప్ని మొన్న ఒక 15 రోజుల ముందు యుఎస్ నేవీ డిటైన్ చేశారు. దాంట్లో చూస్తే మొత్తం మిసైల్ పార్ట్స్ వస్తుందంట చైనాకి. అప్పుడు చైనానే ఇస్తున్నారు ఇదంతా, డౌట్ లేదు దాంట్లో. చైనా ద మేజర్ ప్లేయర్. సో చైనాని వచ్చి మీరు ఇంటర్ఫియర్ కావండి, మీరు ఇరాన్తో మాట్లాడంటే వాళ్ళు మాట్లాడరు. అంటే ఇరాన్ చైనా రిలేషన్స్ అమెరికాకి ఎంత పెద్ద తలనొప్పిగా మారబోతోంది అనేది ఒక ప్రశ్న. ఇరాన్ ఇప్పుడు నెక్స్ట్ సొల్యూషన్ ఏంటంటే, ఇరాన్ది
బహుశా ఇప్పుడు ఈ స్ట్రైట్ ఆఫ్ హార్మోజ్ ఓపెన్ చేయడంలో ఉంటుంది. 15 షిప్స్ క్రాస్ చేసినాయి నిన్న. దాంట్లో 2 మన ఎల్పిజి ట్యాంకర్స్ ఉండే, మనది భారత్ వైపు వస్తుంది. ప్రెసిడెంట్ ట్రంప్ పాసిబ్లీ ఆయన అక్కడ చేరుకున్న తర్వాత, యుఎస్కి చేరుకున్న తర్వాత స్ట్రైట్ ఆఫ్ హార్మోజ్ మీద పెద్ద ఒక దాడి జరగవచ్చు నెక్స్ట్ 2 days 3 daysలో. స్ట్రైట్ ఆఫ్ హార్మోజ్ ఓపెన్ చేస్తే చాలా మట్టుకు మీకు ఆయిల్ ప్రైసెస్ 90 దాకా వచ్చేస్తుంది. 80కి రాదు, 90కి వచ్చేస్తుంది. $90 per barrelకి వచ్చేస్తుంది. ఇప్పుడు 110 ఉంది, 108 ఉంది. అది ఫస్ట్ ప్రయారిటీ ఉంటుంది. కానీ దాంతోనున్న యాక్షన్స్ సపరేట్ ఉంటుంది. దాడి చేస్తారు, పక్కన ఉన్న యూఏఈ మీద చేస్తారు, సౌదీ అరేబియా మీద చేస్తున్నారు. ఇప్పుడు మనం చూస్తున్నాం, మన యూఏఈ ప్లేన్స్ వాళ్ళు రఫేల్ వాడుకొని మనం మాట్లాడాం దాని గురించి, ఇరాన్ మీద దాడి చేశారు. ఇప్పుడు అంటున్నారు సౌదీ అరేబియా కూడా దాడి చేశారంట. అంటే అరబ్ దేశాలు కూడా మొదలు పెట్టారు. సో ఒక వైపు నుంచి యుఎస్ ఇప్పుడు యుద్ధాల్లో దిగలేరు డైరెక్ట్గా. దాని బదులు వాళ్ళు ఏమంటారు, మేము స్ట్రైట్ ఆఫ్ హార్మోజ్ మేము చూసుకుంటాం, నేవీని పెట్టుకొని అది ఓపెన్ పెట్టుకుంటాం, ఎవరైనా వాళ్ళ షిప్స్ వచ్చి మన మీద దాడి చేస్తే మనం వాళ్ళని కొట్టేస్తాం. అది కాకుండా వాళ్ళు ఏదైనా మిసైల్ మన మీద డ్రోన్ కొడితే ఎవరు కొట్టాడో వాళ్ళని వెంట పడతాం మేమని చెప్పేస్తారు. కానీ మిగతాది మీరు చూసుకోండి. ఒకవైపు నుంచి ఇరాన్ని మీరు అటాక్ చేయండి, ఇది వాళ్ళ స్ట్రాటజీ ఉంటుంది అన్నమాట. ఈ అటాక్ చేయడంలో ఉంటుంది. సౌదీ అరేబియా, యూఏఈ, బహ్రెయిన్, కువైత్ వీళ్ళెవరైనా వీరు అటాక్ చేయాల్సింది వాళ్ళ వైపు నుంచి. వాళ్ళ మీద దాడి చేశారు, సో యూ కెన్ ఆల్సో అటాక్. యూఎస్కి చేయలేరు, బికాజ్ యుద్ధం అయిపోయిందని డిక్లేర్ చేసేసారు వాళ్ళు. కానీ ఇజ్రాయెల్ చేయొచ్చు. సో కొంచెం కాంప్లికేటెడ్ ఉంది సిచ్యువేషన్ ఇప్పుడు. కానీ ఒక నెక్స్ట్ 2-3 daysలో స్ట్రైట్ ఆఫ్ హార్మోజ్ ఓపెన్ చేయడం అనేది యూఎస్ ప్రయారిటీ ఉంటుంది. దాని నుంచి ఇంకోసారి యుద్ధం మొదలవుతుందంటే బహుశా కావచ్చు. కానీ ఇరాన్ అంత పెద్దగా రియాక్ట్ కాకపోవచ్చు, ఎందుకంటే వాళ్ళు చాలా మటుకు వాళ్ళ దగ్గర నుంచి చైనా లాంటి దేశాలు కూడా వాళ్ళ మీద ప్రెషర్ పెడుతున్నారు, మాకు ఆయిల్ కావాలి బాబు, మీరు ఏం చేస్తున్నారు అని చెప్పేసి. సో అది వన్ ఆఫ్ ద రీజన్స్ ఉండొచ్చు. ఇరాన్ మీద చిన్న చిన్న దాడులు జరగవచ్చు యూఎస్ వైపు నుంచి. వాళ్ళు ఏదైనా మిసైల్ ఫైర్ చేసి ఏదైనా ఒక షిప్ మీద కొడితే అదొక ఎక్స్క్యూజ్గా యూజ్ చేసి యూఎస్ పెద్ద దాడి కూడా చేయొచ్చు. ఓకే, అంటే ఇప్పుడు మీరు ఇందాక చెప్తుంది ఈ సమ్మిట్ అనేది ఇంతకుముందు ఈ వార్కి ముందరే ఈ సమ్మిట్ ఫిక్స్ అయింది అనేది మీరు చెబుతున్నారు. అయితే ఈ వార్ సిచ్యువేషన్లో ఇప్పుడు బోయింగ్ డీల్స్ కావచ్చు, ట్రేడ్ డీల్స్ కావచ్చు, ఇప్పుడు పెట్టుకోవడానికి కారణం ఏంటి? ఏ యుఎస్ ప్రెసిడెంట్, ఏ ప్రెసిడెంట్ అని కాదు, మరి మోదీ గారు ఇప్పుడు యూఏఈకి వెళ్ళారు, ఏం చేస్తారు అక్కడ? పొలిటికల్ మాటలు ఉంటుంది ఏదన్నా రాదని, కానీ డిఫెన్స్ డీల్ సైన్ చేస్తున్నారు. మన వైపు నుంచి వాళ్ళకి ఏమేమి ఇవ్వచ్చు, మిసైల్స్ ఏమి ఇవ్వచ్చు, వాళ్ళ ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్ ఎట్లా స్ట్రెంగ్తన్ చేయొచ్చు, వాళ్ళ ఎయిర్ ఫోర్స్ వాళ్ళకి వాళ్ళ మిసైల్ బ్యాటరీ వాళ్ళకి టెస్టింగ్, అది కాకుండా ట్రైనింగ్, ఇదంతా ఎట్లా చేయొచ్చు అదొకటి నేర్పిస్తారు. సో ఏ హెడ్ ఆఫ్ స్టేట్ వెళ్ళినా కానీ వాళ్ళ దేశంలో ఉన్న ప్రోడక్ట్ని అమ్మడానికి ట్రై చేస్తారు. రఫేల్ని అమ్మడానికి ఫ్రెంచ్ ప్రెసిడెంట్ మ్యాక్రాన్ వచ్చినప్పుడు పనిచేశారు దాని మీద. జర్మన్ ఛాన్సలర్ వచ్చినప్పుడు స్కార్పియన్ గురించి మాట్లాడతారు. అందరూ చేస్తారు ఇది. సో ప్రెసిడెంట్ ట్రంప్ ఇక్కడ వచ్చినప్పుడు ఆయనకి బోయింగ్ ఎయిర్క్రాఫ్ట్ అమ్మాలి, క్రెడిట్ తీసుకోవాలి కదా. అంత దూరం వెళ్ళావు, నువ్వు ఏం తీసుకొచ్చావు అని అడుగుతారు ఎవరైనా. ఇంత దూరం కష్టపడి వెళ్ళావు కదా, ఏదైనా తీసుకొచ్చావా లేదా ఎంటీ హ్యాండ్ వచ్చినా? సో నేను చేశాను, వాళ్ళు ఎంత $1 trillion వాళ్ళు పెడతారు. కానీ ఒక మాట మనం గుర్తుపెట్టుకోవాలి పవన్ గారు, దీనికన్నా ముందు చాలాసార్లు చైనా ఒప్పందాలు చేశారు, ఒక్కటి కూడా వాళ్ళు పాటించలేదు. దే హ్యావ్ గివెన్ ఇట్ అప్, చింపి పక్కన పడేస్తున్నారు పేపర్. దాని తర్వాత 6 నెలల తర్వాత, సంవత్సరం తర్వాత ఏం అగ్రిమెంట్, మాతో సంబంధం లేదంటున్నారు. ఆ టైంకి వాళ్ళు చెప్తున్నారు. దానికోసం చూడండి, ఒక ప్రెస్ కాన్ఫరెన్స్, ఫార్మల్గా ఒక మీటింగ్, సంతకం పెట్టడం ఏం జరగలేదు. ఈయన చెప్తుంది మాటే అంతే, వాళ్ళు ఏం చెప్పట్లేదు. చైనా వైపు పాటించట్లేదు వీళ్ళు, సంతకం పెట్టకపోతే. చైనా వైపు నుంచి వాళ్ళు చెప్పట్లేదు, ఈయన చెప్తున్నాడు 200 ఎయిర్క్రాఫ్ట్. మళ్ళీ ఏది మన చిప్స్ మనం వాళ్ళకి సప్లై చేస్తాం, కానీ మిడిల్ ఎండ్ ఇస్తాం, టాప్ ఎండ్ ఇవ్వం మనం. ఎలక్ట్రిక్ కార్స్, అమెరికన్ కార్కి అంతా చైనాలో మార్కెట్ ఉండాలి. అరే వాళ్ళు తినేస్తారు మిమ్మల్ని, వాళ్ళ ఎలక్ట్రిక్ కార్స్ మార్కెట్ డామినేట్ చేస్తున్నారు లోకంలో, మీరేం అమ్ముతారు వచ్చి అక్కడ. ఆల్రెడీ ఎలాన్ మస్క్ కార్లు అక్కడ అమ్ముతుండే ముందు, టెస్లాది. ఒక టైంలో దే ఆర్ నాట్ రియలీ గుడ్. మన వీళ్ళ బ్యాటరీ పవర్ ఎక్కువ లేకుండే చైనాది, టెక్నాలజీ బాగా లేకుండే వాళ్ళది. ఆ టైంలో ఎలక్ట్రిక్ కార్స్ ఎక్కువ ప్రొడ్యూస్ చేయలేదు వాళ్ళు. కానీ ఒకసారి వాళ్ళకి టెక్నాలజీ వాళ్ళు R&D చేసి దే బికమ్ ఎక్స్పర్ట్స్. ఈ సమ్మిట్లో టెస్లాని పక్కన పెట్టేస్తారు వాళ్ళు. ఓకే, ఈ సమ్మిట్లో జీ జిన్పింగ్ ట్రంప్కి ఎందుకు బిగ్ ఫ్యాట్ హగ్ ఇవ్వలేదు? అది ట్రంప్ అగైన్ ఒక తప్పు అది. ఎందుకంటే మనం ఒక ప్లేస్కి వెళ్ళినప్పుడు, ఒక ఇంకో దేశానికి వెళ్ళినప్పుడు వాళ్ళు ఇవ్వాల్సి మనకు హగ్గు, ఆయన ఇవ్వలేదు. ఎందుకు ఆ కారణాలు ఉండొచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ అమెరికా మీద చాలా డౌట్. నిన్న చూసిన పెద్ద మీడియా కంటింజెంట్ తీసుకెళ్లారు ఈయన, తోడు టెలివిజన్ ఛానల్ వాళ్ళని. వాళ్ళు ఎవరిని ప్రెసిడెంట్ ట్రంప్ దగ్గర వెళ్ళనీయలేదు. ఆలోచించండి. ఎందుకంటే జీ జిన్పింగ్ ప్రెసిడెంట్ కలిసి టెంపుల్ ఆఫ్ హెవెన్కి వెళ్ళారు.
అక్కడి బయటకు వస్తే కూడా మీడియా వాళ్ళని ఆపేశారు. ఎందుకంటే అడుగుతారు, తైవాన్ డిస్కస్ చేశారా మీరు అంటారు. అవును, అదే అండ్ కదా. జీ జింగ్పిన్ విల్ బీ ఇన్ వెరీ డిఫికల్ట్ పొజిషన్. ఉమ్, సో వాళ్ళ సెక్యూరిటీ, చైనీస్ సెక్యూరిటీ వీళ్ళని ఎవరిని దగ్గరికి వెళ్ళనియలేదు, ఉమ్. మీడియా వాళ్ళని అడ్డుకున్నారు వాళ్ళు. అంటే సైకలాజికల్ డామినెన్స్ చూపించాడా జీ జింపింగ్ ఎందుకంటే ఈ సమ్మిట్లో? ఎస్, డెఫినెట్గా. ఎందుకంటే సైకలాజికల్ ఒకటే కాదు, ఐ థింక్ ఇట్స్ సైకలాజికల్ అండ్ నేను ఒక పవర్ఫుల్ లీడర్, ఉమ్, మీరు కాదు, యు ఆర్ ఎ వీక్ లీడర్. మీరు యుద్ధానికి వెళ్ళారు, ఆల్మోస్ట్ ఓడిపోయారు. ఉమ్, నేను యుద్ధానికే వెళ్ళలేదు, నేను ఆ దేశం గురించి చూసుకుంటున్నాను, మా దేశ ప్రోగ్రెస్ గురించి చూసుకుంటున్నాను. పాలిటిక్స్ ఉందంటే ఉండి, తైవాన్ కావచ్చు, మిగతా చిన్న చిన్న ఇష్యూస్ ఉండొచ్చు, కానీ మీరు అట్లా కాదు, యు ఆర్ ఎ వీక్ యుఎస్ ప్రెసిడెంట్ అని చాలా క్లియర్గా చెప్పేస్తున్నారు. ఉమ్. అండ్ ప్రెసిడెంట్ ట్రంప్ అండర్స్టాండ్స్ దట్, దాంట్లో తప్పేం లేదు, ఆయన ఏం చేయలేడు. అంటే ట్రంప్కి బిజినెస్ మైండ్ సెటే ఎక్కువ, జియో పొలిటికల్ స్ట్రాటజీ తక్కువ అనేది కూడా ఒకటి ఉంది. ఆయన తోడు తీసుకెళ్ళిన వాళ్ళని చూడండి, ఎందుకు తీసుకెళ్లారో అర్థం కావట్లేదు. బిజినెస్ మైండ్ సెటే టీమ్ కుక్ అక్కడ వెళ్ళి ఏం చేస్తారు, యాపిల్ ఏం చేస్తారు, యాపిల్ ఫోన్స్ అమ్ముతారా, ఆల్రెడీ వాళ్ళ దగ్గర తయారవుతున్నాయి. అవును. ఇప్పుడు వాళ్ళు అడిగారంట రిటర్న్ ఫ్లైట్లో, ఎందుకు వెళ్ళాం మాకే తెలియదు అంటున్నారు. ఆ, గుంజుకొని తీసుకెళ్లారు, ఈయన థ్రెటన్ చేశారు, మీరు రాకపోతే నేను చూసుకుంటాను అని చెప్పేసి. సో వెళ్ళారు పాపం వీళ్ళు. అఫ్కోర్స్ ఎలాన్ మస్క్ ఇస్ ద క్లోజ్ ఫ్రెండ్, ఆయన వెళ్తాడు, కానీ మిగతా వాళ్ళు వెళ్ళక్కర్లేదు. ఉమ్, జస్ట్ టు షో ద క్రెడిబిలిటీ, నేను యూఎస్ ప్రెసిడెంట్, నేను ఎండ్ ఆఫ్ ద డే అమెరికా ద మోస్ట్ పవర్ఫుల్ కంట్రీ, దాన్ని మనం అక్నాలెడ్జ్ చేస్తున్నాం, దాంట్లో తప్పేం లేదు. కానీ మీరు అందరి ముందు ఇట్లా ఒక జోకర్ లాగా తయారవుతున్నారు ప్రెసిడెంట్ ట్రంప్. ఇప్పుడు ఒకటి తర్వాత ఒకటి ఫెయిలియర్, పాలసీ ఫెయిలియర్స్. అందరు అమెరికన్ ఛానల్ ఎక్సెప్ట్ ఫాక్స్ న్యూస్, అది ఆయన సొంతం ఛానల్ కదా, మీతో అందరూ క్రిటిసైజ్ చేస్తారు, మీరు ఎందుకు వెళ్ళారు చైనాకి. అగైన్ ఈ యుద్ధం లాగా మీరు ప్రిపేర్డ్గా వెళ్ళలేదు, మీరు ఏ అజెండా డిస్కస్ చేయడానికి వెళ్ళలేదు. ఒక అజెండా పెట్టాలండే ముందు 10 పాయింట్లు మేము డిస్కస్ చేస్తాం, అది ఏం లేదే. అక్కడ వెళ్ళారు, మాట్లాడు, ఏం జరిగింది ఎవరికి తెలియదు. ఈయన అనౌన్స్మెంట్ చేస్తాడు, వాళ్ళు ఇన్ని పెద్ద పెట్టుబడి, వీళ్ళంత పెట్టుబడి అని చెప్పేసి. లాస్ట్లో యూకేతో డీల్ చేశారు, ఎఫ్టీఏ. తర్వాత ఇప్పుడు అంటున్నారు, ఆ యూకే డీల్ నేను అంగీకరించరు. అవును. అది 6 నెలలు నడిపించారు వాళ్ళు. సడన్గా మీరు బ్యాక్ టు వాళ్ళు యుద్ధానికి రాలేదు కదా ఇరాన్లో, నన్ను సహాయం చేయడానికి రాలేదు, సో ఐ డోంట్ వాంట్ టు డీల్ విత్ దోస్ ఫెలోస్. ఉమ్. చిన్న పిల్లల మెంటాలిటీ చూపిస్తున్నాడు. అంటే ఇప్పటిదాకా యూనిపోలార్ గానే ఉంది ఇప్పుడు ప్రపంచం అంతా, ఇప్పుడు మల్టీపోలార్ వరల్డ్ వైపు వెళ్తుందంటారా? ఎస్, ముందు సోవియట్ యూనియన్ ఉన్నప్పుడు సోవియట్ యూనియన్ అండ్ అమెరికా ఉండే అవును. బైపోలార్గా. చాలా మటుకు వాళ్ళ నడిమిట్లో ఉన్న కోల్డ్ వార్ టైంలో కూడా చాలా మటుకు అది ఇన్ఫ్లుయెన్స్ కూడా చేసింది. అవును. ఇప్పుడు ఎకనామిక్ వార్ నడుస్తుంది పవన్ గారు, దట్ ఇస్ ద డిఫరెన్స్. ఉమ్, ఈ కోల్డ్ వార్ ముందు పొలిటికల్ ఉండే, ఉమ్, కొంచెం మటుకు డిఫెన్స్ ఉండే, కానీ ఇప్పుడు డిఫెన్స్ అంతా పక్కన పెట్టి టెక్నాలజీ, చైనా వాంట్స్ బి ద నంబర్ 1 లీడర్ ఇన్ టెక్నాలజీ. అక్కడ వాళ్ళకి ఒక్కటే డిసడ్వాంటేజ్, చిప్స్ పవర్ అంత లేదు, కానీ వాళ్ళు అది కూడా చూడండి, ఒక 2-3 సంవత్సరాలు దే ఆల్సో విల్ టేక్ ఓవర్ ఫ్రమ్ దేర్ అన్నమాట. ఉమ్. అది దాంట్లో డౌట్ లేదు అసలు. అంటే ప్రపంచ ఆర్థిక రాజధాని వాషింగ్టన్ నుంచి బీజింగ్ వైపు వెళ్తుందా? ఎస్, డెఫినెట్గా. చైనా నాకు కూడా ఒకసారి వెళ్ళాలని ఉంది ఇప్పుడు, ఇదంతా విన్న తర్వాత. హౌ ఆర్ దే మేనేజింగ్ ఇట్ అర్థం కావట్లేదు. ఉమ్, సరే, డిక్టేటర్షిప్ అయినప్పుడు చాలా మటుకు అడ్వాంటేజ్ ఉంటుంది, మీకు గ్రీన్ ప్యానల్ అక్కర్లేదు, ఎన్వైరన్మెంట్ క్లియరెన్స్ అక్కర్లేదు, ఏ అక్కర్లేదు, కట్టాల్సే కట్టేసుకో అంతే. బిల్డింగ్ కడతావా, ఫ్యాక్టరీ చేస్తావా, ఏమైనా చేసుకో, అదొక అడ్వాంటేజ్ ఉంది చైనాలో. ఉమ్, దెన్ ఆఫ్ కోర్స్ లోన్స్, చాలా చీప్ లోన్స్ ఇస్తున్నారు వాళ్ళు, ల్యాండ్ అలొకేషన్, ఇదంతా పెద్ద అడ్వాంటేజ్. మన దగ్గర పెద్ద లీగల్ ప్రొసీజర్ ఉంటుంది దాంట్లో. ఉమ్. బ్యాంక్ వాడు ఒక 100 క్వశ్చన్లు అడుగుతారు మీకు డబ్బులు ఇచ్చే ముందు, అక్కడ అది లేదు. వన్స్ ద గవర్నమెంట్ డిసైడ్ దిస్ ఇస్ ద ప్రయారిటీ ప్రాజెక్ట్, టేక్ ఆఫ్ అంతే. ఓకే సురేష్ గారు, ఇప్పుడు నెక్స్ట్ 20 ఇయర్స్లో యుఎస్ ఎక్కడ ఉంటుంది, చైనా ఎక్కడ ఉంటుంది, మన రోల్ని ఎలా బ్యాలెన్స్ చేసుకోవాలి? మనం ఒక మ్యానుఫ్యాక్చరింగ్ పవర్గా పెరగాలి మనం, లేకుంటే కాదు. అట్లీస్ట్ నెక్స్ట్ జనరేషన్ ఉన్న యంగ్స్టర్స్కి ఉద్యోగం కావాలంటే వీ షుడ్ బి ఎ మ్యానుఫ్యాక్చరింగ్ పవర్. పిఎం గారు 2047 అంటున్నారు. చైనా ఎంత దూసుకం, ఎందుకంటే ఒక టైంలో ఒక 20-30 సంవత్సరాల ముందు చైనా జీడిపి మన జీడిపి ఒకటే ఉండే, సేమ్ ఉండే. దాని తర్వాత వాళ్ళు టేక్ఆఫ్ చేశారు, మనం కిందికి వచ్చాం. ఇప్పుడు కొంచెం ఇంప్రూవ్ అయింది మళ్ళీ, కానీ ఈ జీడిపి హెస్ గాన్ సమ్వేర్. వాళ్ళ వన్ సెట్ మైండ్తో వెళ్ళారు, మేము వీ షుడ్ డామినేట్ దిస్ మార్కెట్. ఎలక్ట్రిక్ కార్స్ వీ విల్ డామినేట్, ఫార్మస్యూటికల్ మేమే డామినేట్ చేస్తాం, ఎలక్ట్రానిక్స్ మీ విల్ డామినేట్. ఇది వాళ్ళ దాంట్లో ఒక ఎయిమ్లో వచ్చింది. ఒక టైంలో జాపనీస్ ఎలక్ట్రానిక్ ప్రోడక్ట్స్ మనం చాలా మటుకు యూస్ టు హోల్డ్ ఇట్ ఇన్ హై ఎస్టీమ్. ఇప్పుడు లాస్ట్లో మీకు సానియోనా పాత బ్రాండ్స్ ఎక్కడ వినవట్లేదు. టీడీకే, సానియో, టీడీకే ఆఫ్ కోర్స్ నాట్ జాపనీస్ బ్రాండ్ అనుకోండి, కానీ చాలా మటుకు మీరు సోనీ కానీ షార్ప్ కానీ చాలా కంపెనీస్ ఉన్నాయి ఇట్లాంటివి. ఇప్పుడు వాళ్ళ ఒక బ్రాండ్ వాల్యూ చూడండి ఎక్కడో ఉంది, తగ్గింది చాలా మటుకు. చైనీస్ బ్రాండ్స్ ఆర్ గోయింగ్ అప్.
అది అది కూడా యూరోప్లో, విచ్ ఇస్ ద టఫెస్ట్ మార్కెట్ టు క్రాక్. ఎందుకంటే సేఫ్టీ మెజర్స్లో కార్లు అన్నిటికంటే టఫ్ యూరోప్. అక్కడ కూడా వాళ్ళు సక్సీడ్ అవుతున్నారు. మనం నవ్వలేం వాళ్ళ మీద, అవును. చీప్ కార్లు అని చెప్పేసి. దే ఆర్ బయింగ్ ఇట్. యూరోపియన్స్ కొంటున్నారు. ఎందుకు? వాల్యూ ఫర్ మనీ చూస్తున్నారు అన్నమాట. అవును. ఓకే. అమెరికా చైనా సంబంధాలు అనేది కేవలం ఆ 2 దేశాల మధ్య రిలేషన్స్‌గా మనం చూడకూడదు. ఎందుకంటే ప్రపంచ దేశాల సమీకరణలు మొత్తం వీళ్ళిద్దరి మధ్య ఉండే రిలేషన్సు దాని మీద ఆధారపడే అవకాశం కనిపిస్తోంది. చూస్తూ ఉండండి తెలుగు పాపులర్ టీవీ.